ఒక రాత్రి ఒక పాము ఆహారం కోసం వెతుకుతూ ఒక వడ్రంగి షాపులోకి దూరింది. అక్కడ నేలపై ఒక రంపం ఉంది. వెళ్తున్న క్రమంలో పాము శరీరం ఆ రంపం పదునైన పళ్ళకు తగిలి చిన్న గీత పడింది. ఆ నొప్పికి పాముకి విపరీతమైన కోపం వచ్చింది. తన్ను గాయపరిచిన ఆ రంపాన్ని చంపేయాలని ఆవేశంతో ఆ పాము ఆ రంపాన్ని గట్టిగా కరిచింది. దానివల్ల దాని నోరు ఇంకాస్త గాయపడింది. పాముకి కోపం నశాలానికి అంటింది. నువ్వు నన్ను గాయపరుస్తావా అని ఆ రంపాన్ని తన శరీరం మొత్తంతో గట్టిగా చుట్టేసి నలిపేయాలని చూసింది. కానీ ఆ రంపం ఇనుముతో చేసినది. రంపం అలాగే ఉంది. పాము తన సొంత కోపం వల్ల, ఆవేశం వల్ల ఆ రంపం పళ్ళకు తగిలి తన శరీరాన్ని తనే ముక్కలు చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. మనం చేసే పని వల్ల ఎదుటి వారికి ఎంత నష్టం జరుగుతుందో తెలియదు, కానీ కోపంలో మనం చేసే పనులు మనల్ని మాత్రం శాశ్వతంగా దెబ్బతీస్తాయి. ఆవేశం వచ్చేటప్పుడు ఆలోచనకు చోటు ఇవ్వడమే తెలివైన లక్షణం. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.